ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిస్థితులపైన ప్రభుత్వము పోలీసులు కలిసి చేస్తున్న అరాచక పాలనలో భాగంగా ప్రశ్నించే వారి గొంతుకలను ఏ విధంగా అడ్డగించాలా, ఏ విధంగా మోగబోయేలా చేయాలా అనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తాం. ఈ మధ్య ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో చెన్నట్టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 17 మంది మరణించారు. 19 మంది మరణిస్తే జనరల్గా ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇది ఎలా జరిగింది, దీని వెనక తప్పిదం ఎవరిది, ఏంటి? అది జరిగిన వెంటనే ఇక్కడున్న ఒక డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన గతంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఆ రోజు కూడా మాట్లాడాడు, దీంట్లో ఎవరు మద్యం తాగలేదు, ఆ స్కూటర్లో పోయిన వాళ్ళు కూడా మద్యం తాగలేదు, హోటల్లో భోంచేసి సుష్టిగా పోయినారు, అది కారణం కాదు ఈ బస్సు యాక్సిడెంట్కి అని. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీలు మీడియా ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారణం వాళ్ళు మద్యం సేవించి వెహికల్ నడిపారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలోనే ఒక అనుమానం, లక్ష్మీపురం దగ్గర బెల్ట్ షాప్ ఉంది, ఆ బెల్ట్ షాపులో కూడా ఆ టైంలో వేలగాని టైంలో కూడా మద్యం షాపులో కూడా మద్యం సేవించి వాళ్ళు తిరగడం వల్లనే ఆ స్కూటర్ యాక్సిడెంట్ అయింది, ఆ స్కూటర్ని వెహికల్ తోసుకుంటా పోయి ప్రమాదానికి గురైందని ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వచ్చింది, అలాగే ప్రధాన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది. వస్తే ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా, కల్తీ మద్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పూనుకుంటుంది. ఎవ్వరు జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, అన్ని ఒక్కటి కూడా అన్ని హేతుబద్ధతతోనే పెట్టాడు, అన్ని సంఖ్యాపరంగానే పెట్టాడు, నీతిగా నిబద్ధతగా లెక్కలు చూపిస్తూనే మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు. ఒక్క ప్రెస్ మీటుకు ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. జగన్ గారికే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అసలు సమాధానాలు చెప్పకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇట్లా మన ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి బాధ్యులైన ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి బెదిరించండి, అరెస్టు చేయండి, నోటీసులు ఇవ్వండి, ఎంతమందినైనా కేసుల్లో పెట్టండి, కానీ ఎవరే కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. దాదాపు 27 మందిని ఈ కేసులో పెట్టడం జరిగింది. ఇంతకుముందు మహాకవి శ్రీశ్రీ అనుకుంటా, కాదేది కవితకు అనాహారం, కుక్క పిల్ల సబ్బు బిల్ల ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు అట్లే ఉంది, కాదేది కేసులకు అనర్హం. ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు నిలదీసినా ఈ ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. అట్లా అంటే ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళను కూడా, ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్న రిపోర్టర్లను కూడా కొన్నిసార్లు సాక్ష్యాన్ని పిలిచి ఎవిడెన్స్ చెప్పమని అడుగుతున్నారు. ఇంత దుర్మార్గం ఎమర్జెన్సీ టైంలో కూడా లేదు. పత్రికా స్వేచ్ఛను ఘోరంగా హరిస్తున్న పరిస్థితులు, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్న పరిస్థితులు. ఇవాళ ఒకసారి చూడండి, కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీని విమర్శిస్తాడు, మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు, అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అసలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేదానికే ఉండేది. ఆ పత్రికా స్వేచ్ఛ, ఆ పౌర స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును కూడా మాట్లాడుకుంటే వాళ్ళపైన ఏమైనా కేసులు పెడుతున్నారా? మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది?